ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే నా పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. ఏమంటే అప్లోడింగ్ లో ఈయన కరెక్ట్ గానే చేసినాడు, గోల్డ్ మెడల్ చేసినాడు, సిల్వర్ అప్లోడ్ అట ఆయన కరెక్ట్ గానే చేసేటండి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం పదే పదే జగన్ గారు చేసింది ఈ మాట తప్పు, మళ్ళీ అక్కడ ఇంకో టాపిక్ వస్తే మళ్ళీ అక్కడ మాట్లాడేది తప్పు, ఇంకోటి అలా తప్పులని చెప్పకూడదండి. ఎందుకంటే ఆయనకి అబద్ధాలు చెప్పటం వెన్నతో పెట్టిన విద్య. ఇంకా చెప్పాలంటే అబద్ధాలు చెప్పడం అంటే ఒక ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతాడు ఆయన. ప్రతి దానికి అబద్ధం. బాబాయ్ గొడ్డల పొట్టు అబద్ధం, కోడికత్తి డ్రామా అబద్ధం, ఇంకా అలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చాడండి ఆయన. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు ఏమన్నాడు, మా తాతగారిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, మా నాన్నగారిని ఎలా వస్తావు చూస్తా అన్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని చంపేశారు, అలాగే మా బాబాయ్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంపేశారు, అలాగే నా మీద కోడికెత్తి చంద్రబాబు అని. బా అసలు ఆయన చెప్పేది నిజంగా నిజాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పలేం, అంత టాలెంట్ ఉంది ఆయన దగ్గర. కానీ బుర్రను ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రాజారెడ్డి గారిని నిజంగా చంద్రబాబు నాయుడు గారు చంపేస్తే మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఏం చేశారు? ఎవరిని బయటకు తీసుకొచ్చారు, ఎవరిని అరెస్ట్ చేశారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి చేశారు, ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదు? అలాగే ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటే మరి ఈయన ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏమైపోయాడు? ఏమంటే ఒకసారి ఆలోచించండి. ఈయన నిజంగా కోడికత్తితో చంద్రబాబు నాయుడు గారు చంపించాలని చూశారు అన్నాడు, వాళ్ళ బాబాయిని నారాసుర రక్త చరిత్ర అన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, మరి ఏమి హీకడు అని జనం అడుగుతారు కదండి. ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్పినోడికి ఈ అబద్ధం ఇంకొక అబద్ధం పెద్ద విషయం కాదు. ఏంటంటే అతను సర్టిఫికేట్లు బాగానే అప్లోడ్ చేసేటట. ఇంకో డైలాగ్ వేస్తాడండి, ఎవడన్నా గోల్డ్ మెడల్ సంపాదిస్తే గోల్డ్ మెడల్ అని అప్లోడ్ చేయడా? అది నాకు అర్థం కాలే నిజంగా. ఇప్పుడు జనరల్గా ఒక ఉద్యోగానికి మనం అప్లై చేసామండి, నా దగ్గర సిల్వర్ మెడలే ఉంది, అవకాశం ఉంటే గోల్డ్ మెడల్ అని అబద్ధం చెప్తాను. నాలాంటోడు అంటే నేనని కాదు, ఎవరన్నా పెట్టేటప్పుడు అతని దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ ఉందని అబద్ధం చెప్తాడు. చెప్తే కానీ గోల్డ్ మెడలిస్టు ఎందుకని నాకు గోల్డ్ మెడల్ ఉందని చెప్పలేదు అక్కడ, ఎందుకని సిల్వర్ మెడల్ అన్నాడు, ఎందుకని దాని గురించి సరిగా మాట్లాడలేదు. నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ నాకు నా బుర్రకు ఒకటి తట్టిందండి, ఒక కారణం ఉండుండొచ్చు. ఏంటి ఆ కారణం చెప్తాను మీకు. మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చిన సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడు ఆయన? గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు సిల్వర్ మెడల్ అని ఎందుకంటాడు అని ఈయన మళ్ళీ ఈయన ఒక జోక్ వేస్తాడు. ఆ జోక్కి ఎప్పుడు నవ్వాలో కూడా స్క్రిప్ట్ ఉంది అక్కడ జనాలకి, వాళ్ళందరూ నవ్వుతారు, ఆ నవ్వు కూడా రికార్డ్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కామెడీ చేస్తున్నారు, ఎంత సింపుల్గా మాట్లాడుతున్నారండి, ప్రజలకి ఒక రకమైన మైకం గమనించడం అన్నమాట అండి. నిజమే, ఇతను గోల్డ్ మెడల్ వచ్చింది. ఏమయ్యా ఏం పేరు నీ పేరు, ఏం పేరు తెలిసింది ఇతని పేరు? గోల్డ్ మెడల్ వస్తే నువ్వు ఎందుకని దాన్ని అప్లోడ్ చేయలేదే? అసలు అతని మీద కేసు పెట్టాలండి. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుని ముసుముసు నవ్వులు నవ్వుతూ ఇతను ఎందుకు అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేశాడు అయినా కూడా ఇతనికి ఉద్యోగం రాలేదని చెప్తున్నా ఏం మాట్లాడకుండా పక్కన కూర్చుని ఉన్నాడు చూడండి, ఖచ్చితంగా అతను మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఇది కూడా రాజద్రోహమే. ఇదే వ్యక్తి హైకోర్టుకి ఒక పిటిషన్ వేసుకున్నాడు, సార్ నాకు ఇలా ఉద్యోగం ఇవ్వలేదండి, అయితే నేను నా గోల్డ్ మెడల్ వచ్చిందనే సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో ఫెయిల్ అయ్యాను, అంటే అప్లోడ్ చేయలేదు నేనని ఇతను హైకోర్టుకు చెప్తాడు. కానీ మా పక్కనున్న రెడ్డి గారు ఈ అబద్ధాల రెడ్డి గారు ఏమంటారు, అప్లోడ్ చేశాడండి, గోల్డ్ మెడల్ వస్తే సిల్వర్ మెడల్ ఎందుకు చెప్తాడు అంటే, నమస్కారం మీ అబద్ధాలకి అద్దు పొద్దులు ఎక్కడ పోయిందండి. ఏమండి ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే 24th Senior National Archery Championship from 6th to 10th February held at Jharkhand అని అది అప్లోడ్ చేశారు. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టు కి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు, ఐ హావ్ అప్లోడెడ్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టు కి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు, ఐ హావ్ అప్లోడెడ్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద నేషనల్ గేమ్స్ పంజాబ్ 2001 అండ్ ఆల్సో సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఐ హావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్. ఐ హావ్ ఫెయిల్డ్, ఇది మాకు చెప్పింది కాదు, ఆనరబుల్ హైకోర్టు కి చెప్పింది. ఐ హావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్ ద 32nd. చూడండి కనిపిస్తుందా ఇది ప్రవీణ్, ఐ హావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్. అతను సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని అదే పక్కన ఉన్న వ్యక్తి హైకోర్టు వారికి వేసిన దాంట్లో చెప్పాడండి, నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని, నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని నేను అప్లోడ్ చేయలేదు
అని ఇక్కడ వేసాడు. మరి అప్లోడ్ చేయకపోతే ఎలా ఇస్తారు ఉద్యోగం? జ్యోతిషుడు ఏమైనా చెప్తాడా? పలానా ఆయన మీకు అప్లికేషన్ పెట్టాడండి, అతను గోల్డ్ మెడలిస్ట్ అని ఇక్కడ చెప్పలేదు, కానీ అతను గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి ఎవరైనా జ్యోతిషుడు చెప్పాలా మరి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి? లేకపోతే దేవుడు ఏమైనా కళ్ళకు వచ్చి అయ్యి బాబా పలానా సూపర్ ఏదో తోపు తురుంకాని వచ్చాడండి, అతను మీకు జాబ్కి అప్లై చేశాడు, కానీ అతను గోల్డ్ మెడలిస్ట్, ఆ విషయం మీతో చెప్పకుండా దాస్తున్నాడు, మిమ్మల్ని చెక్ చేస్తున్నాడు, అతనికి అర్జెంట్గా ఉద్యోగం ఏమన్నా దేవుడు చెప్తాడా? ఎందుకు గోల్డ్ మెడల్ వస్తే గోల్డ్ మెడల్ అని ఎందుకు అప్లోడ్ చేయలేదా నువ్వు? ఎందుకు అప్లోడ్ చేయలేదు? నేను అనుకుంటున్నానండి, ఆ గతంలో సూపర్ అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు పోలీస్ ఆఫీసర్ అలీ గారిని తీసుకొస్తారు కేసు విషయంలో. అక్కడ లైట్ డిటెక్టర్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏం చెప్పినా నిజం చెప్తే నిజం అంటది మిషన్, అబద్ధం అంటే అబద్ధం అంటది అంటాడు. అన్నాక సరే ఇంతకీ నా ఫస్ట్ ప్రశ్న, నువ్వు ఆడా మగా అంటాడు బ్రహ్మానందం గారు. అప్పుడు అలీ గారు మిషన్ దగ్గర ఎలా నోరు పెట్టి ఆడా అంటాడు. ఓయ్ ఓయ్ అని అరిచేస్తుంది. అరిచేస్తే వెంటనే బ్రహ్మానందం గారు నువ్వు మగోడు కదా ఆడదని ఎందుకు చెప్పావు అంటే మిషన్లో టెస్ట్ చేశాను అంటాడు. పాటం కొడతాడండి వాజ్పేయి అని. మిషన్ మనల్ని టెస్ట్ చేయాలి, మనం మిషన్లు టెస్ట్ చేయకూడదు అంటాడు. అలాగా ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడో గవర్నమెంట్ని టెస్ట్ చేశాడు. నేను గోల్డ్ మెడల్ అని చెప్పను గవర్నమెంట్కి, గవర్నమెంట్ కనిపెడుతుందా లేదని చూశాడు. ఎవడ బొక్క అయ్యాడు, ఎవడ సంకనకపోయాడు. నువ్వు అప్లోడ్ చేయలేదు, నేను నా గోల్డ్ మెడల్ అని సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని హైకోర్టుకి చెప్పిన నువ్వు, నీ పక్కనున్న అబద్ధాల రెడ్డి గారు లేదు అప్లోడ్ చేశాడు, గోల్డ్ అంటే గోల్డ్ అని అప్లోడ్ చేశాడు, సిల్వర్ అని ఎందుకు పెడతాడని నోటుకు వచ్చిన అబద్ధం వల్ల అతని నేచర్ అంటే అతనికి అలవాటు ప్రకారం చెప్పేస్తుంటే నోట్లో ఏం పెట్టుకున్నావా నువ్వు? ఏం పెట్టుకున్నావు? ఇవన్నీ చూసాక నాకు అనిపిస్తున్నాడు ఇదంతా కూడా కుట్రేమో అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు రాజకీయాలు. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ఏదో టైంకి బయటపడుతుంది. బయటపడినప్పుడు ఈ ఏదైతే డిఎస్సి మీద మనం గొడవ చేద్దామని వాళ్ళు నాకు తెలిసి 2 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లాన్లో భాగంగా ఈ సుబ్బారావు వెంకటరావు ఎవరైతే ఉన్నాడు గోల్డ్ మెడలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ వెళ్ళరా అని చెప్పి పిలిచి నువ్వు ఇప్పుడు డిఎస్సికి అప్లై చేస్తున్నావుగా చెయ్యి, గోల్డ్ మెడల్ ఉందని చెప్పు, కానీ నీకు ఎలాగ గోల్డ్ మెడల్ ఉందని చెప్పలేదు కాబట్టి నీకు ఉద్యోగం రాదు. అప్పుడు కరెక్ట్గా ఒక రోజున మా వాళ్ళు అందరూ లెక్కర్ కేసులో బొక్కలకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు నేను వెళ్తాను రే, నువ్వు వచ్చి ఏమన్నా నా గోల్డ్ మెడల్ వచ్చింది ఉద్యోగం రాలేదని నా పక్కనే కూర్చొని చెప్పి అప్పుడు నేను గొడవ క్రియేట్ చేస్తాను అని ఒక కుట్ర ఎందుకు అయ్యి ఉండకూడదు? ఇది ఎవడన్నా చేస్తాడండి అసలు. నేను డిగ్రీ చదివాను అనుకోండి, డిగ్రీ సర్టిఫికేట్లు పెడతాను, కానీ జాబ్ ఏదైనా వచ్చినప్పుడు 10th క్లాస్ అని పెడతానా? 10th క్లాస్ అని పెట్టి నేను డిగ్రీ చదివానండి కానీ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం మర్చిపోయానండి, కానీ నాకు డిగ్రీ క్వాలిఫికేషన్ వల్ల ఉద్యోగం ఇచ్చానండి ఇస్తారా? గోల్డ్ మెడల్ వచ్చిందట, గోల్డ్ మెడల్ అనేది ఇక్కడ చెప్పడట, కానీ వీళ్ళ కళ్ళ ఊహించేసుకుని సార్ వచ్చారు గోల్డ్ మెడల్ సార్, ఒకవేళ నేను గోల్డ్ మెడల్ వేసుకున్న ఫోటో కానీ పెట్టావా ఏంటి పోనీ? అదని చేసావా? ఇది చూడండి ఎంత కామెడీగా ఉందో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చినట్టు అబద్ధాలు చెప్పేస్తున్నారు. గోల్డ్ మెడల్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ పేటీఎం టీం ఏదైతే ఉందో అది ఇతంతో ఈ గోల్డ్ మెడలిస్ట్ ఆడించిన డ్రామా ఏమో కుట్రేమో అనిపిస్తుంది నాకు. అదేంటండి సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని సిగ్గు లేకుండా వైసీపీ వాళ్ళు అందరూ దాన్ని హడావుడి చేస్తూ, అసలు ఎవడన్నా అయితే బుద్ధునోడు ఏం చేస్తారో తెలుసండి, ఎవడైనా నేను గోల్డ్ మెడలిస్ట్ అండి కానీ పెట్టలేదండి గోల్డ్ మెడల్ నాకు ఉద్యోగం రాలేదండి అంటే అంటారు. నీకు ఉన్నది పెట్టకపోతే నీకు ఉద్యోగం ఎలాగిస్తారా? అక్కడ లక్షల మంది 1000 మంది అప్లై చేస్తారు, అందులో ఎవడో వెళ్తే ఫోన్ కిసుక కొట్టావు వెళ్ళిపో అంటారు. కానీ జగన్ గారు అలా కాదు, ఎందుకంటే ఇదంతా వీళ్ళ ప్లానింగే కదా. కాబట్టి పలానా టైం వస్తుంది, నేను నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, నువ్వు ఊకొట్టు చాలు. నువ్వు అబద్ధాలు చెప్పని ఉంటారు, పాపం అతను భయపడి ఉంటాడు, ఎందుకంటే గవర్నమెంట్ మీద చెప్పాలి అబద్ధాలు, భయపడి ఉంటాడు. అందుకని నువ్వు అలా కూర్చో, నేను చెప్తాను గోల్డ్ మెడలిస్ట్ అండి అన్ని అప్లై చేస్తాడండి, సర్టిఫికేట్లు అన్ని పెట్టించాడండి, గోల్డ్ మెడలిస్ట్ సిల్వర్ మెడల్ ఎందుకు పెడతాడండి, ఉద్యోగం వెళ్ళదండి అంటే సార్ ముసుగుసిన వాళ్ళు అవుతున్నారు. గోల్డ్ మెడలిస్ట్ మీద కేసు పెట్టాలండి. నువ్వు ఇక్కడ హైకోర్టులో మాట చెప్పి మాజీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మరో మాట చెప్పేస్తున్నాడు అబ్బాయి, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎట్టుమని చెప్పి ఒక్క కేసు ఎట్టి బొక్కలో తోస్తే మొత్తం అన్ని గడ్డ కారుతాయండి బయటికి.